తనుజ. ఇద్దర్లో ఒక్కరంటే ఎవరు? ఎందుకు? అంటే తను యాక్టింగ్ బాగుంటది, తను కామెడీ చేస్తాడు, అందరినీ నవ్విస్తాడు. లవ్వులో చాలా బాగుంటది. గేమ్ ఎలా ఆడుతున్నాడు మరి? గేమ్ బాగా ఆడతాడు. ఈ హౌస్ లో నచ్చని కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు, అంటే ఇరిటేటింగ్ అనిపించే కంటెస్టెంట్స్ ఎవరు లేరా? లేడీస్ లో తనుజ ఉన్నారు కదా, తనుజ ఎందుకు? తనుజ అంటే చెప్పండి. తను కూడా బాగా ఆడుతుంది. ఒకసారి ఎవరికి కూడా వార్నింగ్ ఇచ్చింది, చాలా బాగుంటుంది. అంటే ఇమాన్యుయల్ గారు అమ్మగారు వచ్చినప్పుడు నిన్నే ఈ బంగారాన్ని నేను వద్దనుకోయిందని ఆయన ముందలని కొద్దిగా ఎమోషనల్ అయింది, హీరోలా బయటికి రాని. సో ఎలా అనిపిస్తుంది అమ్మ మీకు? చాలా ఎమోషనల్, బాగా చెప్పారు. వాళ్ళ అమ్మగారు కూడా మంచిగా చెప్పారు. వద్దన్న కొడుకే వాళ్ళ జీవితాలను నిలబెట్టారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా ఒక వ్యక్తిగా ఏం చెప్తారు? ఒక తల్లిగా తన కొడుకుకి మంచిగా చెప్పింది, మంచిగా నేర్చుకో, మంచిగా ఉందని కథ చేసింది. అంటే బిగ్ బాస్ లో మీకు నచ్చే కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్? ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్? అంటే తను అందరితో కామెడీగా ఉంటాడు, సిల్లీగా కథ ఉంటాడు. అంటే ఫేక్ కంటెస్టెంట్ అంటున్నారు కదా. ఎక్కువ ఒకటి చేస్తున్నారు. కూడా బాగానే ఆడుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగుంటుంది. తనుజ బెటరా, ఇమాన్యుయల్ బెటరా? ఎవరు? ఇమాన్యుయల్కి ఓటింగ్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది? మీ వల్ల 10 weeks తర్వాత వచ్చాడు కదా నామినేషన్స్ లోకి, మరి ఓట్స్ పడుతున్నాయి అంటారా? మీరెవరు కోట్ వేస్తున్నారు మరి ఇమాన్యుయల్ కి? 11th వీక్ కెప్టెన్ గా రీతు చౌదరి ఫిక్స్ అయిపోయింది. సో ఒక అప్డేట్ వచ్చింది బిగ్ బాస్ నుంచి. సో మీరేం చెప్తారు దానికి? అంటే ఉండొచ్చా కెప్టెన్ గా, వద్దా? చెడదింటారు ఓకే అన్న. మీ దృష్టిలో 1 to 5 టాప్ 5 ఎవరు ఉంటారు చెప్పండి? 1 to 5, అదే 5 members. ఇంకా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు? రీతు చౌదరి. ఎందుకు రీతు? రామ్ అంటే రొమాంటిక్ గా కథ ఉంటుంది కళ్యాణ్తో, దాని వల్ల చేస్తారు, ఎలిమినేట్ చేస్తారన్న. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.